నిజంగా నెల్లూరుకి ఒక ఔన్నత్యం ఉంది సార్. వాళ్ళు అంత కాదన్నా పెద్దరెడ్లు అంటారు, హుందాతనానికి మారుపేరు. వాళ్ళు అంటే రెండు విషయాలను ఒకేసారి కలిపి చెప్పాలి. నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్నది ఒక సామెత. తర్వాత మనం ఎప్పుడైనా సరే ఫ్యామిలీస్ పరంగా ఉన్న విషయాలు మనం అనవసరంగా స్టేట్మెంట్స్ ఇస్తే అందులో పబ్లిక్ డొమైన్స్లో ఈయన కూడా కొంత అదుపు తప్పి మాట్లాడారు, అది చూపించకూడదు ఖచ్చితంగా కాబట్టి ఖండించాల్సిన ఆపేశాం విషయం. మనం. ఎందుకంటే ఒక ఇప్పుడు ఎంత కాదన్నా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. భార్యాభర్తలు అన్నప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఏంటంటే కొన్ని వర్క్ పరిమితం చేయాలి. అది బియాండ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ అంటే రిప్రికేషన్. ఆయన దానికి చెప్పుకునేది ఏంటి, ఇలా మాట్లాడుతుందంటే వాళ్ళు నన్ను ఇలా నెల రోజులు ఇన్స్టిగేట్ చేస్తూ వస్తున్నారు అని. పరస్పరం వ్యక్తిగత దాడులు. ఎక్స్క్యూజెస్ నేను అదే చెప్తుంది. ఇవేమి ఎక్స్క్యూజెస్ కాదు, కానీ వ్యక్తిగత దాడులు నేను చెప్పేది నెల రోజులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన మొత్తం ఇల్లు తిరిగేశారా, కార్లు తిరిగేశారు, 90 మంది వెళ్ళారు. నేను ఉంటే ఆయన ఖచ్చితంగా చంపేసి ఉందరు. నేను మొమ్మట్ లేకుండా చెప్తున్నా, ఇఫ్ యూ వుడ్ హావ్ బిన్ దేర్ దే వుడ్ హావ్ కిల్డ్. ఎందుకంటే ఆ సుత్తులు అలాంటివన్నీ మీరు చూడండి, ఆ ఇల్లు కార్లు తిరిగేశారు. అదైతే చూడండి, ఏదో మాబ్ వెళ్ళి కొట్టే దగ్గర కాదు, ఇంటెన్షనల్గా మొత్తం సోఫాలతో సైతం మీకు ఒక సిమిలర్ సంఘటన చూపిస్తా. గడిచిన నెలలో పాకిస్తాన్లో ఉన్న సింధు ప్రాంతంలో, సింధు ప్రావిన్స్ హోమ్ మినిస్టర్ ఇంటిని ఇట్లాగా ధ్వంసం చేసి ఈ కార్లు తిరిగేయటం పరిగెత్తించారు అక్కడ. అలాంటిదే ఇక్కడ